రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి ఓకే ఓకే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. ఓకే కదా? యా షూర్ చెప్పండి. ఓకే బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 17th August 2001 సార్. 17 ఆగస్టు 2001. టైం టైం వచ్చి 2:30 ఆర్ 2:35 సార్. 10 అటు ఇటు ఉంటుంది సార్. సరే. ఊరు పుట్టింది శ్రీకాళహస్తి. చిత్తూరు కిందికి వస్తుంది కదా? శ్రీకాళహస్తి చిత్తూరు డిస్టిక్ అవును సార్. ఓకే ఓకే రైట్. సో ఇప్పుడు ప్రెసెంట్ ధనుర్లగ్నము. తిరుపతి డిస్టిక్ అన్నమాట. ఓకే ఓకే. కొత్త డిస్టిక్లు మారినా మన సాఫ్ట్వేర్లు పట్టించుకో కదా, పాత చేసుకుంటాయి కదా. ఓకే ఓకే సార్. 17 ఆగస్టు. సో మరి ధనుర్లగ్నమా లేదనంటే వృశ్చిక లగ్నమా? అది సార్ అది నాకు కొంచెం సంధి లగ్నం అయింది కదా, కొంచెం అటు ఇటు నాకు డౌట్. అంటే మామూలుగా ఎక్కడికైనా ఇంట్లో వాళ్ళు చూసారంతా కూడా ధనుర్లగ్నం వేసి చూస్తారన్నమాట. ఎంత మీరు కానీ హైట్? నాకు డౌట్ బాగా హైట్ 5'9" ఉన్నారా, 5'3" ఉన్నారా, 5'4" ఉన్నారా, ఎంత ఉన్నారు? 5'7" సార్. 5'7" సార్. ఎగ్జాక్ట్ గా అయితే 172 సెంటీమీటర్స్. ఓకే, అటు ఇటు చెప్పరాకుండా ఉన్నారు ఇప్పుడు మీరు. అదే సార్, నేను అది కూడా చూసాను అన్నమాట. హైట్ బట్టి కూడా కొంచెం సంధి లగ్నం అని వాళ్ళు ఇలా అంటారు. బట్ నేను అలా కూడా హైట్ కాదు అలా అని చెప్పి పొట్టి అని చెప్పలేము. ఎలా డిసైడ్ చేయాలి అర్థం కాలేదు ఇది. సో పుష్యమి నక్షత్రం వచ్చింది. ఓకే అవును, అది కరెక్ట్ సార్. ఫస్ట్ పాదం. ఓకే. సో ధనుర్లగ్నం వేసేసుకుందాం మనం. ఒకసారి వెరిఫై చేయండి సార్, ఎందుకంటే సంధి లగ్నం ఉంది కదా. చేసా. సో మనం ఒక 1 minute తగ్గించుకున్నా కూడా ధనుర్లగ్నం వస్తుంది. సో ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకుంటారా అప్పుడప్పుడు మీరు? అంటే ఎలా సార్? రిస్క్ చేద్దామనో లేదంటే షార్ట్ టెంపర్మెంటో అట్లాంటి రకరకాలుగా పనిచేస్తాయి అనమాట. షార్ట్ టెంపర్ అనేది ఎక్కువగా ఉండదు సార్. అంటే చాలా రేర్, ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది కంటిన్యూగా రెగ్యులర్ గా ఉంటది అని చెప్పలేము అనమాట. రేర్ సార్, చాలా రేర్. ఓకే సరేలే, జాతకం చూసుకుందాం, ధనుర్లగ్నం వేసుకొని చూసుకుందాం మనం. అలాగే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను యాక్చువల్ గా అయితే లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను సార్. ఐటీలో జాయిన్ అయ్యాను, బట్ సాఫ్ట్వేర్ కాదనమాట. లైక్ మాకు చెప్పిన రెస్పాన్సిబిలిటీ అయితే చెప్పడం అయితే ఎలక్ట్రానిక్స్ బేస్డ్ ఉంటుంది, హార్డ్వేర్ అని చెప్పారు. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మోస్ట్లీ హార్డ్వేర్ అన్ని డిజైన్ అయిన ఏం కనిపించలేదు, కానీ మోస్ట్లీ ఎక్సెల్ వర్క్ కనిపించింది అనమాట. ఎక్సెల్ వర్క్ చేస్తున్నారు కైండ్లీ. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్లింక్ అయింటది ఎక్సెల్ షీట్ తో. ఆ వర్క్ అనమాట హార్డ్వేర్ వర్కే ఎక్సెల్ యూస్ చేసి చేస్తాం అనమాట. అలా ఉండింది. అది కూడా ఏమి కంటిన్యూ చేయలేదు సార్. లైక్ ఎలా చెప్తుందంట, మనకంటూ ఒక ప్రాజెక్ట్ అలాంటిది ఏం రాలేదు మనకి. అవకాశం వచ్చి ప్రాజెక్ట్ చేసి దాంట్లో మనం క్లిక్ అవ్వడం లాంటి అవకాశాలు అయితే ఏం రాలేదన్నమాట. సో అలా అయింది కాబట్టి ఇంక నేను చూసాను, 1 year చూసాను. ఇక్కడ ఏమి గ్రోత్ కనిపించేసరికి ఇంకా రిజిగ్నేషన్ ఇచ్చాను సార్. లాస్ట్ March 3rd రిజిగ్నేషన్ ఇచ్చాను సార్. ఇప్పుడు ఏం చేయాలని అయితే? యాక్చువల్ గా అయితే మీకు ముందు కూడా ఫస్ట్ లో అనిపించింది గ్రోత్ ఏం లేదు కదా, సరే ఇంకేం చేద్దాం అని చెప్పి బ్యాంక్ జాబ్ సైడ్ కి చూసాను అనమాట. సో మ్యాథ్స్ కొంచెం మనకి బాగా వస్తుంది సార్. సో కాబట్టి ఇంకా చూసాను అనమాట. అంటే ఫస్ట్ రిజిగ్నేషన్ ఇవ్వకముందే కొన్ని ఎగ్జామ్స్ రాశాను అనమాట. సో ఓకే, మనం క్రాక్ చేయగలుగుతాము. ప్రాపర్ ఇప్పుడు వర్క్ చేసుకుంటూ అయితే ఆఫీస్ లో ఉండి అయితే మనకి అది అవ్వట్లేదు కాబట్టి, సో ఫోకస్ మొత్తం కూడా దీనిపైన పెట్టేసి చేస్తే క్రాక్ చేయగలుగుతాం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. లైక్ ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా కూడా ఒక 5 marks 10 marks తో కొన్ని మిస్ అయ్యాయి అనమాట ప్రిలిమ్స్. సో ఇప్పుడు బ్యాంక్ జాబ్స్ ట్రై చేస్తున్నారు మీరు? అవునవును సార్. ఇప్పుడు నిన్న కూడా ఒక ఎగ్జామ్ రాసే వస్తున్నాను అన్నమాట. అప్పుడే కాల్ వచ్చింది, ఇక డిస్టర్బెన్స్ అయింది. సో ఇప్పుడు నేనేం చెప్పాలి? అదే సార్, ఈ బ్యాంక్ జాబ్ అనేది అంటే మన చార్ట్ లో ఉందా లేదా అసలుకి, అంటే బ్యాంక్ అనేది ఆబ్వియస్లీ ఇంకా గవర్నమెంట్ రిలేటెడ్ కదా. సో ఆ స్కోప్ ఉంటుందా లేదా అనేసి తెలుసుకుందామని. సరే ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనకి కొన్ని ఈవెంట్స్ చెప్దాం, అవి సరిపోతే అప్పుడు మనం ఏమైనా ప్రిడిక్ట్ చేయగలిగితే అప్పుడు సంగతి, మిగిలిన ఫర్దర్ ప్రిడిక్షన్. చార్ట్ చూద్దాం. లగ్నంలో కేతువు గురువుని రిప్రజెంట్ చేస్తాడు. గురువు ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యాడు. ఓకేనా? సో ఎందుకంటే రాహుల్ గురువు కలిసి ఉన్నారు కాబట్టి గురు చండాల యోగంగా దాన్ని కన్సిడర్ చేస్తారు. సో కానీ అలా సప్తమంలో ఉన్న రాహు పొజిషనల్ స్టేటస్ వల్ల బ్యాలెన్స్ చేస్తాడు. కానీ సప్తమంలో ఉన్న రాహువు బుధుడిని ఫాలో అయితే బుధుడేమో కేతువుతో సంబంధం వల్ల బుధుడు డిస్టర్బ్ అయ్యాడు. ఓకే, అంటే లగ్న సప్తమాధిపతులు, లగ్న దశమాధిపతులు.
సో ప్రాబ్లమ్ ఈజ్ మనం కెరియర్ లో లేట్ అవ్వడానికి ఏమేం జరగాలో అన్ని చక్కగా జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, అంటే సార్ ఇప్పుడు 23 లో గ్రాడ్యుయేట్ సార్. యాక్చువల్లీ 23 ఆగస్ట్. మనం టైం లోకి వెళ్ళలేదు, జస్ట్ ప్లానెట్స్ చూస్తున్నాం. ఇంకా మీరు చెప్పమాక, అలాగే సార్, అలాగే. వయసు కూడా చిన్నదే కాబట్టి చెప్పినా కూడా నేను చెప్పడానికి ఏముండదు. తర్వాత శని తర్వాత చంద్రుడు పరివర్తనం చెందారు, నక్షత్ర పరివర్తనం చెందారు. శని శని చంద్రుడు ఫలితం ఇస్తాడు. చంద్రుడు బాగున్నాడు కాబట్టి శని బాగున్నాడు అనమాట. ఓకే, చంద్రుడు శుక్రుడు ఫలితం ఇస్తాడు. శుక్రుడు స్వయంగా వక్రత్వ దోషం పట్టలేదు కాబట్టి బాగున్నాడు. కానీ శుక్రుడు అనేవాడు గురు నక్షత్రంలో ఉన్నప్పుడు గురువు డిస్టర్బ్ అవ్వడం వల్ల డిస్టర్బ్ అయ్యాడు కదా. సో కాబట్టి ఇది శుక్రుడికి మాత్రమే ఎఫెక్ట్. అంటే షష్ఠలాభాధిపతి పోయాడంటే ఇమ్యూనిటీ ఆఫ్ హెల్త్ సరిగ్గా చూసుకోవాలి. ప్రొఫెషన్ లేదంటే కళత్ర కారకుడు పోయాడు, సప్తమాధిపతి పోయాడు కదా. సో దీనివల్ల ఏంటి, మ్యారేజ్ డిలే. ఇప్పుడు ఉద్యోగం సెట్ అయితే త్వరగా పెళ్లి చేసేస్తారు కదా. సో పెళ్లి మరి సెట్ అవ్వద్దు అంటే ఉద్యోగం సెట్ కాకపోతే కదా మనం డిలే ఫర్ ద మ్యారేజ్ అయ్యేది. సో దానికోసం అలాంటివన్నీ చేస్తాడు అనమాట. కాబట్టి కళత్ర కారకుడు పోయాడు, సప్తమాధిపతి పోయాడు కాబట్టి రిలేషన్షిప్, మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్ చాలా డిలే చేస్తూ ఉంటాయి, చాలా ఎఫర్ట్ చేయాలి. తర్వాత కుజుడు అనేవాడు బుధ నక్షత్రంలో ఉన్నాడు. రవి స్వక్షేత్ర గతుడు అయ్యాడు కానీ డిస్టర్బ్ అయ్యాడు. స్వక్షేత్ర గతుడు కాబట్టి కొంతవరకు బ్యాలెన్స్. సో ఇప్పుడు శని తప్ప శని చంద్రులు ఓకే, శని చంద్ర తృతీయ అష్టమాధిపతులు బాగున్నారు. రవి కుజుడు స్వక్షేత్ర గతులు అయి బ్యాలెన్స్ అయ్యారు. కానీ కుజుడు బుధ నక్షత్రం వల్ల కుజుడు డిస్టర్బ్ అయ్యాడు, గురు డిస్టర్బ్ అయ్యాడు, బుధుడు అంటే రాహు డిస్టర్బ్ అయ్యాడు. ది మెనీ ప్లానెట్స్ ఆర్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వచ్చేసింది చార్ట్ లో, అర్థమైందా? కాబట్టి లైఫ్ లో అందరూ అన్ని ఉన్నట్టే ఉంటాయి కానీ ఏది ఉన్నట్టు అనిపించదు అనమాట. అట్లా ఏమైనా అనిపించిందా మీకు? అట్లా ఏమనిపించిందా? ఓకే, సో ఇప్పుడు ఈవెంట్స్ చూద్దాం. ఈవెంట్స్ ఏమన్నా ప్లేస్ అయ్యాయా, అనుకున్నట్టుగా ఏమన్నా అయ్యాయా లేదు చూడాలి. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాలి. చార్టు ఫస్ట్ దశ శని దశ, శనిలో కేతువు, తర్వాత శనిలో బుధుడు అంటే లైక్ 7 degrees బుధుడికి రెట్రో ఎఫెక్ట్ వచ్చింది. బుధుడు స్టార్లో కుజుడు ఉన్నాడు కదా వ్యయాధిపతి. సో శని కుజులు అపోజిషన్ ఉందా? ఓకే సరే, ఓకే. పెద్దగా అంటే లైక్ గ్రోత్ సైడ్గా ఏమీ చెప్పను, పర్వాలేదు. ఎందుకనంటే మీకు చంద్రుడితో సెక్స్టైల్తో ఫామ్ అయింది కాబట్టి చాలా వరకు 8th లాట్ బాగుండడం వల్ల హెల్దీ చైల్డ్ అనమాట. పెద్ద ఇబ్బంది చెప్పను కానీ పెద్ద ప్రోగ్రెస్ అట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ ఫ్యామిలీలో అట్లా ఏమి అగ్రెసివ్గా చెప్పను, నార్మల్గా చెప్తాను అంతే. ఓకేనా? ఏది ఎలా ఉందో అలా నడుస్తుంది, పర్వాలేదు. ఓకే, ఈ సన్ కి మార్స్ కి ట్రైన్ కూడా ఉంది కదా సార్? అది ట్రైన్ కానీ సేమ్ స్టార్ కాదు, డిఫరెంట్ నక్షత్రాస్. ట్రైన్ అదే. అవునవును. సో అలానే అనిపించిందా? స్టార్టింగ్ లో హెల్దీ చైల్డ్ అంత నార్మల్ గా ఉంది అని అర్థమైందా లేదా తెలీదా? ఇది ఏ ఇయర్ లో సార్? ఇది పుట్టినప్పుడు 2001, 2002, 2003 వరకు నార్మల్ గా పోతా. ఓకే సార్, అప్పుడైతే నార్మల్ గానే పోతుంది. హెల్త్ వైజ్ అయితే ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉండింది అనుకుంటున్నాను, నెమోనియా సంథింగ్ అయితే ఉండిందంట. బ్రీత్ రిలేటెడ్, అది డాక్టర్ తో కన్సల్ట్ అనమాట. ఈ నీరు చేరడం సంథింగ్ ఏదో ఉండిందంట. కాకపోతే క్యూర్ అయిపోయింది. ఒక కొన్ని మంత్స్ కి డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి కొన్ని డేస్ కి అవన్నీ క్యూర్ అయిపోయాయి అనమాట. మళ్ళీ అవేమి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏం లేదు, సీరియస్ ఏమీ కాదు. ఓకే రైట్. అంటే సన్ అఫ్లిక్టెడ్, కాకపోతే అష్టమాధిపతి బాగున్నాడు, షష్ఠ స్థానంలో ఉన్న గ్రహం బాగుంది కాబట్టి హెల్త్ ప్రాబ్లం ఏమీ చెప్పట్లేదు, అర్థమైందా? సో 6, 8 బాగున్నాయి కదా, అన్ని పోయినా కూడా 6, 8 లో ఉన్న గ్రహాలు బాగున్నాయి కాబట్టి అవి బ్యాలెన్స్ చేస్తాయి. బట్ యావరేజ్ హెల్తే, మరి సూపర్ హెల్త్ అని చెప్పాలి. ఓకే, తర్వాత మీకు 6, 8 అనేది మనం ఏదో పునర్పు దోషం అది కూడా చెప్తారు కదా సార్ మీరు? ఇది శని చంద్రులు కంగారు ఇస్తారు కదా, యాంగ్జైటీ ఇస్తారు. సరే, ఇక్కడ అది ఫీల్డ్లోకి వస్తే వాడుకుందాం కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పండి. 2005, 2006లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th house స్క్వేర్ జరిగింది. 2005, 2006లో శుక్రభుక్తి జరుగుతా ఉంది. శుక్రుడు కళత్రకారకుడు కదా, కళత్రం అంటే ఇప్పుడు మనకేం ఉండదు కాబట్టి మదర్ హెల్త్ ఎలా ఉంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కొంచెం ఏదైనా అగ్రెసివ్ డెసిషన్స్ ఏమైనా ఇబ్బంది ఏమైనా కనిపించినాయా, అంత బాగుందంటారా? 2005, 2006 అంటే మనం చాలా చిన్న కాబట్టి నాకు ఐడియా ఉన్నంత వరకు అయితే ఏమీ లేదు. ఓకే, ఇలాంటి ఒకసారి జరిగినప్పుడు ఇక్కడ కనిపించకపోయినా తర్వాత అయినా వచ్చి కనిపిస్తాయి అనమాట, వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్
8 ఏమి ఆస్పెక్ట్స్ ఏమి లేవు, అంటే మామూలుగా పోతా ఉంది సెల్ఫ్ ఎఫర్ట్. 9, 10 ప్రోగ్రెస్. ఇగో ఇక్కడ కూడా 9, 10లో కూడా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటర్లో మార్స్ కి స్క్వేర్ అవుతున్నాడు, అది పాజిటివ్ గా చెప్పకూడదు. దాని తర్వాత రాహు భుక్తి వచ్చింది. రాహు మెర్క్యూరీని ఫాలో అవుతున్నాడు. రాహు డిస్టర్బ్డ్ కదా, బాగా పర్ఫామ్ చేస్తాడు కాబట్టి ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇచ్చాడు కాబట్టి ఇది మంచి ఆస్పెక్ట్, మూన్ని కన్జాయిన్ చేసి. కాబట్టి 2011 నుంచి 14 లోపు అక్కడ మీ ఫాదర్ కి ఫ్యామిలీలో ఎడ్యుకేషన్ ఉన్న దానిలో ఇంప్రూవ్మెంట్ ఏమన్నా కనిపించిందా, ఇంకేమన్నా డిఫరెంట్ గా కనిపించింది సార్. నా ఎడ్యుకేషన్ లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది అన్నమాట. అంటే 2011-12 కి ముందు ఒకలాగా, 12 నుంచి ఒకలాగా మారింది అనమాట. ఇన్ఫాక్ట్ అక్కడ నుంచి స్టడీస్ లో కూడా ఇప్పుడు లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కాదు, సెకండ్ బెంచ్ స్టూడెంట్ కి వచ్చాడు అనుకోవచ్చు అనమాట. ఓకే, వెరీ గుడ్, బాగా పర్ఫామ్ చేసింది. ఓకే, 10th హౌస్ ట్రైన్ సాటర్న్ జరిగింది, 10th హౌస్ ఎక్స్టైల్ మార్స్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం మనం సస్టైనబుల్ గా ముందుకు పోతాం అనమాట ఈ మార్స్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చే వరకు. ఓకే, 16, 17, 18, 19, ఓకే అయిపోయింది. 21 వరకు వెళ్ళింది. 21 నుంచి ఆస్పెక్ట్స్ మళ్ళీ రివర్స్ కొడుతున్నాయి అనమాట. ఓకేనా, సో 21 ఏంటి, ఇంకా ముందు నుంచి కూడా కొడుతున్నాయి. అంటే 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరిగింది ఒకటి 2018లో. అక్కడి నుంచి కొంచెం స్లో డౌన్ అయినా కూడా 10th హౌస్ ఎక్స్టైల్ మార్స్ కాపాడుతాడు కదా, ఇటు బ్యాలెన్స్ చేస్తున్నాడు మార్స్. అది 24.37 అయితే ఒక 1 ఇయర్ కొంచెం అటు ఇటు చేసినా మళ్ళీ కొంచెం ముందుకు పోతుంది. ఓకే, ముందుకు పోయి అంతే సార్. ఈ 2017 నుంచి 2018 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అది కొంచెం అనుకున్నంత అయితే అవ్వలేదు అనమాట. అంటే ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి ఉండడము, అక్కడ అలోన్ ఫీలింగ్ సంథింగ్, అంటే స్టడీస్ పైన కూడా అంతగా అనుకున్నట్టు అయితే రిజల్ట్ రాలేదన్నమాట. బట్ అది అయిపోయిన తర్వాత 2019 సెకండ్ ఇయర్ రిజల్ట్ అనుకున్న దానికంటే కూడా కొంచెం బెటర్ గా వచ్చింది. ఈ 21 వరకు బాగానే సాగిందని చెప్పొచ్చు. అక్కడ 2011 నుంచి అంటే 10 ఏళ్ల పాటు సైకిల్ బాగుంది. ఓకే, ఇక్కడ కొట్టేసింది ఇక. ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ సాటర్న్ ఇస్ వన్ బ్యాడ్ ఆస్పెక్ట్. ఓకే, తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేట్ యురేనస్ కి ట్రైన్ ఇచ్చింది, అది ఇంకో బ్యాడ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ కి స్క్వేర్ ఇచ్చింది, ఇంకో బ్యాడ్ ఆస్పెక్ట్. ఆల్మోస్ట్ 3 అగ్రెసివ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరిగాయి. ప్రోగ్రెసివ్ మూన్ ఒకటి మీకు స్క్వేర్ విత్ వీనస్ తో ట్యాప్ అవుతూ యురేనస్ తో సెక్స్టైల్ ఇచ్చిన రెట్రోగ్రేట్ కాబట్టి ఇదంతా గట్టిగా కొట్టింది. శుక్రభుక్తి జరుగుతా ఉంది. ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ అయిందా, లేదంటే మదర్ హెల్త్ ఇబ్బందా, లేదంటే చదువు ఏమన్నా ఇబ్బంది అయిందా? 2020 జూన్ లో యాక్సిడెంట్ ఒకటి అయింది సార్ మదర్ కి, అది ఏమన్నా కనిపించింది అంటే ఇంకా ఈ కరోనా టైం మొత్తంలో సార్ సఫరింగ్ తీసుకోవచ్చు అక్కడ, అర్థమైందా? సో ఫిమేల్ హెల్త్ అవన్నీ చెప్తున్నాం కదా ఇక్కడ. ఓకే, సో ఈ యాక్సిడెంట్ అయ్యి ఏమైంది, సీరియస్ అయిందా బాగా? అంటే లెగ్ ఫ్రాక్చర్ అయింది అనమాట. అది కొంచెం ఇబ్బంది పెట్టింది సార్. అంటే నేను కూడా ఆ టైంలో మదర్ తోనే ఉన్నాను. సో హాస్పిటల్లో గానీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం ఇబ్బంది పడ్డారనమాట. అది చాలా లైక్ ఒక 2 years అలా తీసుకుంది సార్. కంప్లీట్ క్యూర్ అయ్యి మళ్ళీ ముందులా నడవడానికి 2 years ఈజీగా తీసుకుంది అనమాట. అంటే సర్జరీ కూడా ఫెయిల్ అనమాట ఫస్ట్ టైం చేసింది. సఫరింగ్ ఇచ్చింది. సో ఇది కాకపోతే లవ్ ఫెయిల్యూర్ అవుతుంది, ఇది కాకపోతే ఇంకోటి అవుతుంది. ఓకే, సో 21, 22, 23 వరకు ఆ వీనస్ షష్టాధిపతి రోగం రిలేటెడ్ గా సఫరింగ్ ని ఇచ్చిన తర్వాత 23 ఎండింగ్ అంటే ఆగస్ట్ తర్వాత నుంచి మనం మెల్లగా తీసుకుంటే ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాటర్న్ కి సెక్స్టైల్ ఇచ్చి మంచి ఆస్పెక్ట్ ఫామ్ చేశాడు కదా. సో ఉన్న దానిలో మంచి ఆస్పెక్ట్. కానీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ సన్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు, కానీ ఆయన రెట్రోగ్రేట్ ఎఫెక్టెడ్, నమ్మలేము. ఓకే, ఇంకా పూర్తి ఆస్పెక్ట్ సాల్వ్ అవ్వలేదు. ఏదో ఒక చిన్న ఆపర్చునిటీ, ఏదో ఏది లేని దగ్గర ఒక చిన్నది వచ్చిందంటే బెటర్ అన్నట్టుగా ఏదో చిన్న అవకాశం 23, 24 ఆగస్టు మధ్యలో చిన్న అవకాశం ఇస్తుంది అనమాట. కొంచెం ఇప్పుడు ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు అది వచ్చినట్టు అంతే. అంటే ఈ 23 లో ఆగస్ట్ లో ఎక్స్పెక్టెడ్ అనమాట, బట్ అది అనుకున్నట్టు అవ్వలేదు. సో ఆ టైంలో ఏమైందంటే అంటే ఎటు వెళ్ళాలి తెలియని ఒక సిచ్యువేషన్, ఇంకేమో అదేమో వాళ్ళు ఇస్తామని చెప్పినారు అని ఇవ్వలేదు అనమాట, డిలే చేస్తూనే వచ్చారు. సరే ఇంకా అట్లా వెయిట్ చేసి ఆల్మోస్ట్ 2024 మే ఆ టైంకి అయితే జాయిన్ చేయించుకున్నారు అనమాట. సో అది జాయిన్ అయిన తర్వాత అనుకున్నంత గ్రోత్ అయితే కనిపించలేదు అనమాట. ఎందుకంటే 10th హౌస్ సెక్స్టైల్ జరుగుతుంది ఏదో ఇక, అంటే వేనీళ్ళకి చన్నీళ్లు లాగా అంతే తప్ప ఏం చెప్పలేము. సరే, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అయితే నేను హైగా వెళ్ళాను సార్. లైక్
చదువు ఉన్నదానిలో కొంతవరకు చదువు అయితే సాగగలిగింది, చదువుకోగలిగాం అని చెప్పుకునేంతగా సాగగలిగింది అనమాట. అర్థమైందా? స్టడీస్ మాత్రం బాగా వచ్చింది సార్, ఎక్కడ కూడా అంటే బ్రేక్ 10 ఏళ్ళు అవ్వలేదు అనమాట. బాగుంది కదా, ఇన్ఫాక్ట్ 10 ఏళ్ళు టైం బాగుంది అవునవును కదా, అందుకని చదువు అవును ముందుకెళ్ళింది. ఓకేనా? దాని తర్వాత అవునవును. టైం బాగుంటేనే కదా కెరియర్ అన్ని సెట్ అయ్యేది. ఇప్పుడు బాగా చదివేసాను, అద్భుతంగా చదివేసి ఫస్ట్ మార్కులు కొట్టేసా, ఉద్యోగం లేదంటే కాదు కదా, అది ప్రాబ్లం. అవును సో ఇక ఇప్పుడు చూద్దాం ఇక ఇప్పుడు ఉద్యోగం ఆపర్చునిటీస్ దేనిలో ట్రై చేస్తున్నారు మీరు? సార్. మళ్ళీ చెప్పండి సార్. మీరు ఏ కార్నర్ లో ఉద్యోగం కోసం? బ్యాంకింగ్ జాబ్స్ కదా? ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాంకింగ్ సిలబస్ ఉంటుంది కదా సార్, అంటే చాలా మందికి ఒక బేసిక్ ఐడియా ఏం లేదు సార్. బ్యాంకింగ్ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ మనకి రైల్వేస్ లో ఉంటది, కొన్ని ఎగ్జామ్స్ లో ఉంటది అనమాట. సో ఈ సిలబస్ అంటే ఏంటి, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, ఈ బేసిక్ అనమాట. ఇంకా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదే సిలబస్ తో మీకు చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, బ్యాంకింగ్స్ లో ఉంటుంది, రైల్వేస్ లో ఉంటుంది, కొన్ని జాబ్స్ లో ఉంటుంది, అకౌంట్స్ లో కూడా ఉంటుంది. ఇవన్నీ ట్రై చేస్తాను అనమాట. ఈ సిలబస్ నేను ప్రిపేర్ అయ్యేది ఏదైతే ఉంటుందో అది ఏదైతే నాకు ఎగ్జామ్ లో కనిపిస్తుందో ఆ సిలబస్ నేను దాన్ని ట్రై చేస్తాను అనమాట. ఓకే, అర్థమైంది. సో ఒకసారి దశాంశ చూద్దాం. ధనుర్లగ్నం అయింది. ధనుర్లగ్నానికి లాభంలో గురువు ఉన్నాడు, లగ్నం మీద బుధుడు ఉన్నాడు, అష్టమంలో శని, చతుర్థంలో కుజుడు, శుక్రుడు 3లో ఉన్నాడు. దశమాధిపతి అయిన వాడు లగ్నానికి కనెక్ట్ అయ్యి లగ్నాధిపతి లాభం. దశాంశ బాగుంది, క్యాపబిలిటీ బాగానే చూపిస్తా ఉంది. ధనాధిపతి అష్టమంలో పడిపోయాడు, అష్టమాధిపతి పంచమంలో ఉన్నాడు. ఓకే, అంటే ఒకటి చేస్తామని లేదండి, దశమంలో రాహు ఉండడం వల్ల రకరకాలు చేసేదానికి కారణమవుతుంది అనమాట. మీరు అనుకున్నట్టుగా ఒక దానిలో ఉంటారని ఖచ్చితంగా చెప్పలేము. బుధుడు డిస్టర్బ్ అవడం వల్ల ఈ అకౌంట్స్, క్యాలిక్యులేషన్, మీరు మ్యాథ్స్ లో గుడ్ అన్నారు కదా, అది నిజమే, అబద్ధమేం కాదు. ఓకే, సో అది కరెక్టే అనమాట. రెట్రోగ్రేట్ అవడం వల్ల ఈ లగ్నానికి మ్యాథమెటిక్స్, అనలిటిక్స్ ఇట్లాంటివి వర్కౌట్ అవుతా ఉంటాయి అనమాట. ఓకే, సో నౌ లెట్స్ గో ఫార్వర్డ్. ఏమన్నా ఆపర్చునిటీ వస్తే, రాకపోతే ఏమీ లేదనమాట. ఓకే, ఇప్పుడు 10th హౌస్ స్క్వేర్ సన్ జరిగిన తర్వాత మూను క్షీణచంద్రుడు మళ్ళీ అక్కడే ఉన్నాడు, కానీ దానికి స్క్వేర్ జరుగుద్ది నెక్స్ట్. ఓకేనా? ఇది తర్వాత అది జరుగుతుంది. దాని తర్వాత మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇస్తుంది, అది పోద్ది. తర్వాత జూపిటర్తో ట్రైన్ ఇస్తుంది, అది పోద్ది. మళ్ళీ వీనస్తో ట్రైన్ ఇవ్వాలంటే 10th హౌస్ పోయిందనమాట. వీనస్తో ట్రైన్ ఇచ్చినా మళ్ళీ యురేనస్తో అవుతుంది. ఆ అయ్యే వరకు యురేనస్ డైరెక్ట్ అవుతే మళ్ళీ అదొక గోల, అవ్వకపోతేనే మంచిది. ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ కు ట్రైన్ ఇస్తాడు, ఇది ఒక చిన్న అవకాశం. సరే, ముందుకెళ్ళి చూద్దాంలే, నేను ఇలా చెప్తాను. ఇప్పుడు ఈ మెర్క్యూరీ సాటర్న్ ట్రైన్ అనేది వర్కౌట్ అవుతుందా సార్? ఏం వర్కౌట్ అవ్వాలి? అది ఏం వర్కౌట్ అవ్వాలి? ఈ మ్యాథ్స్ రిలేటెడ్ మనం బ్యాంక్ మ్యాథ్స్ వర్కౌట్ అవుద్ది. మ్యాథ్స్ వర్కౌట్ అయినంత మాత్రాన బ్యాంకింగ్ జాబ్ వస్తుందని ఎట్లా చెప్తారు? ఓకే ఓకే, అంటే ఈ 25 లో అదొక ట్రైన్ ఆస్పెక్ట్ ఉంది అనుకున్నాను, అది వర్కౌట్ అవుతుందా లేదా డౌట్ అని. ఇది కొంచెం డౌటే, చూద్దాం ఆగండి. సో ఇప్పుడు మెర్క్యూరీ దశ జరుగుతా ఉన్నది. మెర్క్యూరీలో మార్స్ దశలాడి స్టార్ ని ఆక్యుపై చేసిన భుక్తిలాడు. మార్స్ స్టార్ లాడైన వాడు 9th కనెక్ట్ అయ్యాడు. 9 అంటే అది 10 కాదు కదా. సో 26 మే తర్వాత రాహు భుక్తి వచ్చింది. రాహు స్టార్ లార్డ్ అయిన వాడు 9 and 10, ఇది బాగుంది. కానీ అక్కడ రాహు అనేవాడు సన్ తో కలిసినట్టు యాక్ట్ చేస్తాడు. సో కాబట్టి మెర్క్యూరీ సన్ తో రవి బుధులు కలిస్తే బుధాత్య యోగం కాస్త రవి రాహుల కలయిక ప్రభుత్వ దండన యోగంగా మారిపోయింది అది. ఓకేనా? సో కాబట్టి అది గవర్నమెంట్ జాబుల కోసం టైం వేస్ట్ చేసుకోవడం అనేది ఇబ్బందికరంగా కనిపిస్తా ఉంది అది. ఓకే, సో అక్షేత్రం రవి లీడ్ చేస్తున్నాడు. సో బుధుల్లో రాహు అనేవాడు ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేస్తాడని చెప్పలేము అనమాట. ప్రోగ్రెసివ్ సన్ను నెటల్ వీనస్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు, ఇదొక మంచి ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్ కి ట్రైన్ ఇస్తున్నాడు, ఇదో మంచి ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ కి అప్రోచింగ్ ట్రైన్ లో ఉన్నాడు, ఇది మంచి ఆస్పెక్ట్. 10th హౌస్ స్క్వేర్ రిలీవ్ అయింది, ఇవన్నీ మంచి ఆస్పెక్ట్స్. ఇవన్నీ మంచి ఆస్పెక్ట్స్ ఉన్నా భుక్తిలాంటి నమ్మేటట్లేదు. కానీ ఉద్యోగ పరంగా ఏదో ఒక ట్విస్ట్ తో ఆపర్చునిటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది బ్యాంక్ జాబ్ అని నేను చెప్పలేను. ఆ టైంకి ఈ బ్యాంక్ జాబ్ ఎవడు చేస్తాడని మీరు మానేసి వేరే దానిలోకి వెళ్తే నేనేం చేయలేను కదా. ఓకే, కాబట్టి అక్కడ ఏం చేస్తుందనే తెలియదు, ఫికిల్నెస్. ఓకే, కానీ మీకు ఏదో 2026, 27, 25, 26 నుంచి ఉంది కదా, అక్కడ వస్తుంది ఆపర్చునిటీ. వచ్చిన దాన్ని మనం తీసుకోవాలి. అనుకున్నదే వస్తుందని చెప్పలేము. ఓకేనా? దాని తర్వాత మరి ఇది సస్టైన్ అవ్వాలిగా. సస్టైన్ కాకుండా మళ్ళీ 29, 30 అంటే బుధుల్లో గురువు వచ్చాడు. మరి గురువు ఆ స్టార్ ని ఆక్యుపై చేసిన వాడు షష్టాధిపతి. ఓకేనా? సో అప్పుడు ఆ గురువు పర్ఫామ్ చేయడు. ఓకే, శుక్రుడు పర్ఫామ్ చేస్తాడు. షష్టాధిపతి లాభాధిపతి అయిన వాడు. సో హీ విల్ పర్ఫామ్ ఫస్ట్ 11th హౌస్, దెన్ 6th హౌస్. సో 29లో అంటే ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ లో 6th హౌస్ ఓరియంటెడ్ రిజల్ట్ ఇచ్చినప్పుడు 10th హౌస్ స్క్వేర్ జరుగుతుంది కాబట్టి
హెల్త్, రిలేషన్షిప్, మ్యారేజ్, ఇవన్నీ చాలా జాగ్రత్తగా కాన్షియస్ గా హ్యాండిల్ చేయాలన్నమాట. ఓకే ఓకే సార్. ఓకే, అది అయిపోయినాక ఇంకేముంది, ఏమీ లేదు. ఏదైతే లెవెల్లో ఉందో అది అలా నడుస్తుంది. ఓకే, ముందుకెళ్ళి అర్థం చేసుకుని మనం వెనక్కి రావాలి. ఊరికే ఈ ఆస్పెక్ట్ వచ్చింది, ఆ ఆస్పెక్ట్ వచ్చింది, అట్లా జరిగిపోదని చెప్పేదానికి లేదు. మళ్ళీ ప్రోగ్రెస్ మెర్క్యూరీ ఓకే. ట్రైన్ టు నెటల్ యురేనస్ అనమాట, అది కాంప్లికేటెడ్. ఓకే, అవును. ప్రోగ్రెసివ్ సన్ ఒకటి 10,000 కన్యాయం చేస్తుంది. ఇది కొంతవరకు మంచి పాయింట్ 38లో. అప్పుడు గురుగుప్తే వస్తుంది కేతులో. ఓకే, కేతు దశ. కేతు దశ అంటే అఫ్లిక్షన్ వల్ల శుక్రుడు, అమ్మయ్య శుక్ర దశ వచ్చింది 2040కి. శుక్రుడు డిస్టర్బ్ అవడం వల్ల శుక్రదశ బాగా పర్ఫామ్ అవుతుందండి. ఓకేనా. సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ అనేది నెటల్ జూపిటర్ కి ట్రైన్ ఇచ్చింది ఆ టైంలో. అంటే అది రెట్రోగ్రేడ్ జూపిటర్, అది పర్ఫామ్ చేయదు. ఓకే, తర్వాత ప్రోగ్రెసివ్ సన్ స్టేబుల్ గా లేదు, చార్ట్ అనుకున్నట్లు లేదు ఇది. ఓకే, సరే సరే. 10th హౌస్ ట్రైన్ నెటల్ వీనస్. ఓకే, శుక్రుడు కొంచెం పోయినాక పర్ఫామ్ చేస్తాడులే, శుక్రుడు కాకపోయినా. బుధుడు వక్రిస్తున్నాడు ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్ అన్నమాట. సో మార్స్ మెర్క్యూరీ పరివర్తన వల్ల మెర్క్యూరీ ఎప్పుడైతే రెట్రో అవుతాడో అప్పుడు సెట్ అవుతాడు. ఓకే, గుడ్. సో గురువు ప్రోగ్రెస్ అయిన మార్స్ నెటల్ జూపిటర్ కి అపోజిషన్ కి వచ్చాడు, అది సూపర్. ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రోగ్రేడ్ సాటర్న్ కి స్క్వేర్ ఇచ్చాడు, అది సూపర్. ప్రోగ్రెసివ్ సన్ సర్లే ట్రైన్ ఇస్తే ఇచ్చాడులే, ఇచ్చినా కూడా ఇటు జూపిటర్తో స్క్వేర్ అవుతాడు కాబట్టి జూపిటర్కి అప్పుడు మంచి పర్ఫామ్ చేస్తాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ సూపర్. యురేనస్ రెట్రో కాకముందే 10th హౌస్ స్క్వేర్ అయింది, సూపర్, బాగా పర్ఫామ్ చేస్తాడు, పాజిటివ్ పర్ఫామ్ అవుతుంది. ఓకే, శుక్రదశ యోగిస్తోంది ఈ చార్ట్ లో. ఓకే, వీనస్ కూడా 10,000 వెళ్ళి కంజైన్ చేస్తాడు. ప్రోగ్రెసివ్ సన్ మార్స్ కు సెక్స్టైల్ ఇచ్చి యురేనస్ కి ట్రైన్ అవుతాడు, ఏం కాదులే. ప్రోగ్రెసివ్ 10th, వెరీ గుడ్ వెరీ గుడ్, చార్ట్ లిఫ్ట్ అయింది. ఓకే, ఐ గాట్ ఎ క్లారిటీ. సి గురు శుక్రులు కలిసి సప్తమంలో ఉన్నారు, రైట్? అవును సార్. గురు శుక్రులు అంటే ఏంటిది? విద్యకి కారకులు కదా, విద్యని ఇచ్చేవాళ్ళు. కాబట్టి మళ్ళీ తర్వాత దశమాధిపతి ఎక్కడ ఉన్నాడు? 9th లార్డ్తో కలిసి ఉన్నాడు కదా. అవును సార్. కాబట్టి టీచింగ్, ట్రైనింగ్ ఇలాంటివి అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు మీకు చాలా విషయాల మీద గ్రిప్ వచ్చింది కదా, ఈ చదవాలి, అవి చదవాలి, అవి చదివితేనే వర్కౌట్ అవుతాయి అని చెప్తున్నారు కదా. కాబట్టి ఇట్లాంటి చెప్పడం మీద కలిసి వస్తుంది. ఏది చెప్పడం సార్? లైక్ టీచింగ్, ట్రైనింగ్. మీ ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో దాని మీద సంబంధించిన టీచింగ్, ట్రైనింగ్ లాంటిది. మీ ట్రైనింగ్ ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటారా, ఇంకో దానిలో సపోర్టింగ్ గా ఉంటారా, అలాంటివి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ టీచింగ్ అంటే ఒకటి గుర్తొచ్చింది సార్. యాక్చువల్గా అది ఎగ్జామ్ ఇంకా జరగలేదు. ఇప్పుడు నేను అంటే ఇంజనీరింగ్ చేశాను అనమాట, ఎలక్ట్రానిక్స్ బేస్డ్. సో ఆ ఇంజనీరింగ్ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ పైన ఒక జాబ్ ఉంది, టీచింగ్ జాబ్, లెక్చరర్ జాబ్ ఒకటి ఉంది అనమాట, గవర్నమెంట్ జాబ్. అయితే అప్లై చేశాను కానీ ఇంకా ఎగ్జామ్ అయితే అవ్వలేదు. కానీ ఇంకొక దయచేసి ఆ గవర్నమెంట్ చేయండి, ఓకేనా? ప్రైవేట్. సో అది కాన్ఫిడెంట్ కాదు నేను, మీరు ట్రై చేయండి, మీకు వస్తే నాకు సంతోషమే. నా ప్రిడిక్షన్ పోయింది, ఇబ్బంది ఏం లేదు నాకు. మీకు నేను రికమెండ్ చేసేది దాని మీద అతిగా టైం చేసి మీరు డిస్టర్బ్ అవ్వకండి, అది నేను చెప్తాను. మీరు ప్యారలల్లీ ఈ టీచింగ్ ట్రాక్ ని కంటిన్యూ చేయమని చెప్తా నేను, ఓకేనా? మీకు సెట్ అయ్యేది శుక్రదశ, స్కూల్లో శుక్రుడు దాటిన తర్వాత నుంచి మెల్లగా సెట్ అవుద్ది, ఓకేనా? సో చాలా టైం ఉంది కాబట్టి ఈ మధ్యలో మనం ఎన్ని దాటాలి? సో మ్యారేజ్, రిలేషన్షిప్ ఇవన్నీ దాటాలనా వద్దా? ఇవన్నీ చాలా ఉన్నాయి కదా వ్యవస్థ. సో వ్యవస్థ, అవస్థ ఇవన్నీ దాటాక మనం ముందుకు పోతాం. సో ఇప్పుడు నాలెడ్జ్ వస్తుంది, ఉపయోగపడదని చెప్పను. అది ఎప్పుడు ఉపయోగపడుతుందో చెప్పలేనని మాత్రం చెప్తాను, అర్థమైందా? సో ఆస్పెక్ట్స్ నేను ఈ రోజు ఇది చేయకపోతే, ఈ టర్నింగ్ తీసుకోకపోతే నాకు అక్కడ ఉపయోగపడేది కాదని ఆ రోజు వెళ్ళాక చెప్పొచ్చు మీరు, అర్థమైందా? సో ఒక బేస్ అయితే పడుతుంది. సో మీరు ట్రై చేయండి. లేదండి నాకు మీరు చెప్పినట్టుగా కాకుండా నాకు ఉద్యోగం వచ్చేసింది, అంత బాగుంది అని అంటే దెన్ యూ ఫైండ్ ద ఛాలెంజెస్ ఇన్ ద రిలేషన్షిప్, ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్, అటు సైడ్ పడచ్చు, అర్థమైందా? సప్తమ దశమాల్లో ఏదో దాని మీద కొట్టాలి కదా దాని రిజల్ట్. సో అది ఛాలెంజ్. సో చార్ట్ అయితే కొంచెం వీనస్ దశ వచ్చే వరకు కష్టము. ఓకే, మ్యారేజ్ అండ్ ప్రాస్పెక్టివ్స్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ నేను టూ మచ్ గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, లెట్స్ హోప్ పాజిటివ్ యాజ్ ఎ హ్యూమన్. అంతే అంతే సార్. ఈ 9th and 10th, ఈ 9th లో కలవడం ధర్మకర్మాధిపతి యోగం, అది ఎలా ఉంటుంది సార్? అవును, టీచింగ్ చేసుకోమని చెప్పా కదా ఇప్పుడే.
అచ్చా, ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఉమ్, టీచింగ్ సైడ్ అయితే బాగుంటుంది అంతే కదా సార్. ఈ అవును టీచింగ్ కూడా ఏంటంటే మనం ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటామా లేదా ఇన్స్టిట్యూట్ లో వెళ్ళి టీచింగ్ చేస్తామా అనేది అవును చూసుకోవాలి. రకరకాలుగా. ఓకే, నాకు అంటే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒక ఐడియా ఏమొచ్చిందంటే యూట్యూబ్ ద్వారా కూడా ఇవి చూడొచ్చు కదా సార్. అంటే చేసుకోవచ్చు. మనకు ఒక ఆ, ఐడియా ఉంది యూట్యూబ్ ఏం వాడతారా, చేస్తే ఏమొస్తుంది ఇన్స్టాగ్రామ్ అని. వాడతారా, అవన్నీ మీ ఇష్టం, ఏదైనా వాడండి. ఓకే ఓకే. ఉమ్. ఈ సోషల్ మీడియాలో ఇలాగ వర్కౌట్ అవుతుంది సార్, ఇది యూట్యూబ్ లాంటిది ఏమన్నా అదంతా అలాంటిది మీకు ఉందా టైం సార్? అనుకూలంగా ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? ఆహా, సోషల్ ఓకే. మీడియాలో అప్పుడు ఇంకో సోషల్ మీడియా రావచ్చు, ఇంకోటి ఏదో ఉహు, ఉండొచ్చు ఉహు. ఛానల్, ఇంకోటి ఏదో యూట్యూబ్ ఓకే. కాకపోతే ఇంకోటి రావచ్చు, అప్పుడున్న పరిస్థితి. ఉమ్, సో ఉమ్, ఇదంతా ఉమ్. వీనస్ దశలో చార్ట్ లిఫ్ట్ అవుతుంది. అప్పటిదాకా మేనేజ్ చేయమని అర్థమైంది చెప్తున్నా, అర్థమైంది. మేనేజ్ ద లైఫ్. ఓకే ఓకే. ఉమ్. సో అప్పటిదాకా హలో. ఛాలెంజెస్, స్పైక్స్ ఆ, వస్తూ ఉంటాయి, ఆపర్చునిటీస్ అవన్నీ అనుకున్నట్టుగా ఉంటాయని ఓకే చెప్పలేం కదా. అర్థమైందా? ఓకే సో ఓకే. దాన్ని ఓవర్కమ్ చేసుకొని మెల్లగా వెళ్తా ఉంటాం. వెళ్తే ఒక రోజు వస్తుంది, ఉమ్, నాకంటూ ఓ ఉమ్. రోజు ఉందని నమ్మి ముందుకు పోవాలి అంతే. ఓకే ఓకే. ఆ, కాబట్టి అప్పటిదాకా సస్టైన్ చేయమంట. అయితే లక్కీ ఏంటంటే రవి కుజ ఉమ్, ఈజ్ ఇన్ స్వక్షేత్ర, దట్స్ బీన్ గుడ్. ఓకే, ఉమ్, ఉమ్, శుక్రుడు ఉమ్, ఉమ్. గురు నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన శుక్రుడు ఒక్కడే ఉండడం, రాహుకేతులతో స్వయంగా లేకపోవడం అనేది ఇంకో ప్లస్ పాయింట్ అనమాట. ఓకేనా? సో అవును. అప్పుడు ఉమ్, ఉమ్, గురువు ఉమ్. స్పాయిల్ అయినా గురువుని శుక్రుడు హ్యాండిల్ చేశాడు. ఉమ్, ఓకేనా? కాబట్టి ఉమ్, ఉమ్, ఉమ్. ఒక అవును. రకంగా లగ్నాధిపతి పోయినా శుక్రుడు కాపాడుతున్నాడు. ఒక రకంగా ఓకే లగ్నాధిపతి ఓకే. నక్షత్రంలో ఒకే గ్రహం ఉంది కదా, అది హ్యాండిల్ చేస్తుంది అవును సార్. అద్భుతంగా. అవునవునవును. దేవుడు ఆరోగ్యం ఒకటి ఇచ్చాడు సంతోషంగా మాక్సిమం. ఓకే, అవును సార్. ఇది ఇది అది ఫస్ట్ వెల్త్ కదా. తర్వాత సెకండ్ అవును సార్. టైం కోసం మనం చూస్తాం, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మూవ్ అవుతాం. అప్పటిదాకా ఇక ఓకే. వచ్చే అబ్స్ట్రకల్స్, డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ ని ఓవర్కమ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. వాట్ ఎవర్ ద మ్యారేజ్ సిచ్యువేషన్స్, ఇంకా అదర్ ప్రాస్పెక్టివ్ సిచ్యువేషన్స్, మెటలిస్టిక్ గా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు అబ్స్ట్రకల్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఈ విషయాన్ని మనకి మనమే ఉన్నాం, ఎవరం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన అన్ని ఇక చెయ్యాలి కాబట్టి చేస్తూ వెళ్ళాలి. కర్మ తీరాలంటే చెయ్యాలి కదా అన్ని. నేను అవునవును సార్. ఆపమని చెప్పను, ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. చూద్దాం ఆపర్చునిటీని బట్టి. అప్పుడు వీనస్ దశ వచ్చాక ముందుకెళ్తుంది. అప్పటి వరకు ఈ మెచ్యూరిటీ అవన్నీ రావాలి కదా, ఓ ఏజ్ దాటినాక ఫ్లో తీసుకుంటాయి అనమాట. ఓకే. ఇంకా ఏముంది, ఇంకేం కావాలి? బాగా చెప్పినా? బాగా చెప్పారు సార్. అంటే ఇప్పుడు ఏం చేయాలనేసి ఇంకొంచెం నేను ఆలోచించుకోవాలి సార్. ఇప్పుడు 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 ఇంకేమైనా ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు గవర్నమెంట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, అవ్వండి. వస్తే అవును వచ్చింది, సార్. రాకపోతే ఓకే లేదు. అర్థమైందా? ఇప్పుడు రాహుభుక్తిలో వచ్చింది ఓకే. అనుకుందాం ఉదాహరణకి ఉద్యోగం, వస్తే చెయ్యండి. రాకపోతే మీ బ్యాకప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాని మీద ట్రాక్ ఫోకస్ చేయండి. ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి కదా, అందుకని ఫోకస్ ఓకే ఓకే. చేయండి. ఓకేనా? ఉద్యోగం వచ్చిందనుకో, ఓకే. ఇదంతా నా కుటుంబ అవసరాలకి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కి ఖర్చు అయిపోతాయని అర్థం చేసుకోండి. సరే సార్, అర్థమైంది సార్. పేరుకే ఉద్యోగం, ఒక్క రూపాయి నేను మిగుల్చుకోలేదనే దాని మీద క్లారిటీ పెట్టుకోండి. ఓకే ఓకే సార్. పేరుకే ఉద్యోగం, నాకు ₹1,00,000 రాని, అన్ని ఖర్చు అయిపోతే నాకు ₹1,00,000 వచ్చినట్టు ఎట్లా అవుతుంది? అవునవును సార్. అవును సార్. మనం సేవింగ్ ని కదా తీసుకోవాల్సింది, టర్న్ ఓవర్ కాదు కదా. అవును సార్. అవును సార్. కరెక్ట్. అది సో అట్లా అట్లా అర్థం చేసుకోవాలన్నమాట. అంతే, ఏం లేదు. మీరు చేసేదే చెయ్యండి. దాంతో పాటుగా నేను ఒకే ఒక పాయింట్ చెప్పేది ఏంటంటే, ఇన్ ద ట్రాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే దాన్ని పెట్టుకోండి ఒక పాయింట్. అటు సైడ్ ట్రాక్ బిల్డ్ చేయండి, మీ ప్రొఫైల్ అట్లా బిల్డ్ చేయండి. చేస్తే అవకాశం వచ్చినప్పుడు అది కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ మీద. ఎస్, ఎడ్యుకేషన్ టీచింగ్ మీద. అది ఓకే, 1-to-1 టీచింగ్ చేస్తారా, గ్రూప్ టీచింగ్ చేస్తారా, రకరకాల ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, చాలా ఉన్నాయి కదా. సో అవును. దాంతో మీరు ట్రై చేయొచ్చు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నా సెల్ఫ్ ఎఫర్ట్ అయితే పెడతాను అనమాట. ఇంకొక 23-24 కాబట్టి ఇంకొక 2-3 ఇయర్స్ అయితే దీని పైన పెట్టాను. మనము ప్రయత్నం చేయకుండా, ఫెయిల్ కాకుండా, మనము తర్వాత అవును ఏదో సార్. చేయలేదు, అది మిస్ అయిపోయాం, రిగ్రెట్ అని ఫీల్ కావద్దు అనుకోకూడదు. కదా. చేసాం, అవును, రాలేదు, correct. దట్స్ ఓకే. మన ఎఫర్ట్ మనం ఎప్పుడు, నేను మీకు జాతకం చెప్తున్నాను, మీకు అన్ని సరిపోవాలనే అవును. నేను చెప్పేయకూడదు కదా. సరిపోతే చాలా లేదు, లేదు. సంతోషం, సరిపోకపోతే ఇంకో చాట్ ట్రై చేస్తాను నేను. అంతే. ముందుకు వెళ్ళాలి కదా. అవును సార్. అవును సార్. Right. ముందుకెళ్తూ ఉండాలి నాకు కూడా. అంతే. సార్ ఈ D9 బాగుందా సార్? బాగుంటది, చాలా బాగుంటది. దానిలో 12 చక్రాలు ఉంటాయి కదా మనకి. సో ఎట్లా చెప్పాలి, బాగుందంటే ఏం చెప్పాలి? ఇదంతా కూడా టైం రిలేటెడ్ థింగ్ కదా. అంటే దాన్ని ఎలా ఇప్పుడు apply మ్యారేజ్ చేస్తారు యాక్టివిటీ అనేది మీకు అవుతుంది. ఏం సో కావాలి? అదేమో కొంచెం బాగున్నట్టు నాకు కనిపించింది అనమాట. అంటే నాకు అంటే ఇంకా నేను అంత డెప్త్ అనలైజ్ చేసి అంత నాలెడ్జ్ అయితే రాలేదు ఆస్ట్రాలజీ మీద. సో ఆ D9 అనేది నాకైతే బాగా కనిపించింది. మీకు ఎలా కనిపిస్తుంది అనేసి. నాకు కూడా బాగానే కనిపిస్తుంది.
అవును, గురుకుజులు లాభంలో ఉన్నారు కదా, శని ఏంటి సార్ అర్థం తృతీయంలో కాలేదు. ఉన్నాడు కదా దశమాధిపతి. ఓకే, చంద్రుడు చూస్తున్నాడు కదా, రవి లగ్నం మీద ఉన్నాడు కదా, బాగున్నాడు మ్మ్. కదా, బానే ఉంది. జోక్ చేయట్లే, నిజమే బానే ఉంది. సో ఇప్పుడు ఏం ఓకే చేద్దాం ఓకే. దాన్ని పట్టుకొని? బాగుంటే ఇప్పుడు జనరల్ గా ఎందుకు అడిగాను సార్. ఇవ్వలేదని అడగండి, మరి బాగుంటే ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని అడగండి. అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఇప్పుడు అది ఇప్పుడు ఇవ్వలేదంటే బాగుంటే, అర్థం కాలేదు. D9 బాగుంటే ఇప్పుడు నాకు ఎందుకు రిజల్ట్ రావట్లేదని అడగండి అంటున్నా. అలా ఏం లేదు సార్. అంటే మామూలుగా D9 ఉంటే ఆఫ్టర్ మ్యారేజ్ యాక్టివేట్ అవుద్ది అన్నారు కదా, సో అలాగే ఏమన్నా ఎవరన్నారు? యాక్టివేట్ అయ్యే మామూలుగా ఈ చాలా ఫాలో అవుతుంటాం కదా సార్, ఈ ఆస్ట్రాలజీ రిలేటెడ్ అలాగనమాట. వేరే సో D9 ఆస్ట్రాలజీ యాక్టివేషన్ వెబ్సైట్ లో చెప్పారు, వేరే ఆస్ట్రాలజీ ఛానల్లో D9 అవ్వగానే, మ్యారేజ్ అవ్వగానే యాక్టివేట్ అవుద్దని చెప్పారు, అంతేనా? అవును సార్. అంటే అన్ని ఫాలో అవుతుండే, మీది అన్ని చూస్తుంటాం. అంటే ఇంకా ఒకటి ఫాలో అవుతున్నాం అంటే అన్ని ఇంకా యూట్యూబ్ అంతే అంతే, సజెస్ట్ అన్ని చేస్తుంది అలా రికమెండ్. చూస్తాం. యూట్యూబ్ వాడు ఊరుకోడు కదా, అందరినీ రికమెండ్ చేస్తాడు, అన్ని చూడాలి. అవి అవునవును. అవి చూసి చూసి అది అవ్వాలి. రైట్. సో అది ఎట్లా అంటే, ఆ, ఆ ఒక D9 ఆ, అనేది ఒక నక్షత్రాన్ని మనం ఒక రాశిలో ఉన్న 9 పాదాలని అక్కడ నవాంశలో ప్లాట్ చేస్తూ చేస్తారు కదా, అవునవును. అది మ్యారేజ్ ఒక్కటే కాదు, పూర్వపుణ్యము, లక్, ప్రతి ఓకే విషయాన్ని D9 నుంచి చూడొచ్చు. ఓకే ఓకే. ఫాదర్ గురించి చూడొచ్చు, 9 ఫాదర్ కదా, 9 ఫాదర్ గురించి చూడొచ్చు, అవునవును. లక్ గురించి చూడొచ్చు, మన అదృష్టం చూడొచ్చు, అన్ని చూడొచ్చు, ఒక్కటని ఓకే కాదు. ఓకే. D9 ఈజ్ ఎవ్రీథింగ్, D9 ఈజ్ ఎవ్రీథింగ్ లైక్ ఉమ్, బర్త్ ఉమ్. చార్ట్ అనమాట. ఓకే ఓకే. మరి వైఫ్ పీస్ఫుల్ గా ఉంచితేనే కదా మరి లైఫ్ బాగుంటుందని అలా చెప్పారేమో మరి. ఓకే ఓకే. సరే, ఇంకా అంతే కదా. మోస్ట్లీ కెరియర్ రిలేటెడ్ సార్. ఇప్పుడు అంటే రెసిగ్నేషన్ కూడా ఇచ్చేసాను కాబట్టి గ్రోత్ లేదనేసి, సో ఇది నెక్స్ట్ ఏం చేయబోతాం అనేసి మెయిన్ కన్సర్న్ అనమాట. చేయండి, మీ ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసాక ఇంకా నేను చెప్పేది ఏముంది. అవునవును సార్. అవును. ఉమ్, సరేనా? ఓకే. నేను యాక్చువల్లీ ఈ 6 ఈ 8 కి మధ్య జరిగిన పరివర్తనమే నెగిటివ్ ఉందేమో, ఆ శని మూన ఇది అనుకున్నా, అదే నెగిటివ్ చెప్తారు అనుకున్నా. ఉమ్, ఫైనల్ గా మీరు అదే పాజిటివ్ అన్నారు కదా, నేను ఇంకా ఇంకొంచెం బాగా నేర్చుకోవాలని అర్థమైనా. నేర్చుకోండి మరి, ఎవరు ఉమ్, ఆపుతున్నారు? ఉమ్, ఉమ్. ఇది నేర్చుకోవడానికి బాగానే ఉంటుంది సార్. లైక్ ఇంకొంచెం కొన్ని రోజులు నేర్చుకుంటూ పోతూ ఉంటే యాస్ట్రాలజీ బాగానే వస్తుంది అంటారు. 3-8-12 రావాలి కదా, వచ్చినాయా? ఓకే లగ్నలాడు 3-8-12 కి కనెక్ట్ అయ్యాడా? కాలేదు కదా. ఓకే ఓకే. గురు లగ్నాలు కనెక్ట్ అవ్వాలి 3-8 కి. లగ్నం కనెక్ట్ అవ్వాలి, దశలాడు కనెక్ట్ అవ్వాలి, అవన్నీ మళ్ళీ 3-8-12 కనెక్ట్ అయ్యి మంచి పొజిషన్స్ లో పొజిట్ అవ్వాలన్నమాట. సో నాట్ ష్యూర్, నాట్ కాన్ఫిడెంట్ నేను. ఓకే ఓకే. జస్ట్ గాట్ ఇట్. మీకు ఒక ఐడియా, గ్లిమ్స్ వస్తుంది, అంతేగాని వచ్చేస్తుంది మీరు ఆస్ట్రాలజర్ అయిపోతారని చెప్పలేను. అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ఉమ్, ఇంకొక చిన్న డౌట్ సార్. మామూలుగా 5 ప్లానెట్స్ ఒకే హౌస్ లో ఉంటే ఏది లీడ్ తీసుకుంటుంది అని చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్, టౌరస్ అంటే మన వృషభ రాశిలో వీనస్, మార్స్, సాటర్న్, రాహు వీళ్ళందరూ ఉన్నారు అనుకోండి సార్. వీనస్ ఏమో ఓన్ హౌస్ లో ఉన్నారు కదా, ఇతను లీడ్ తీసుకుంటాడా లేకపోతే ఎలా? అవును. అంటే ఇవన్నీ కూడా మూన్ స్టార్ లో ఉన్నాయి, రోహిణిలో ఉన్నాయి అన్నమాట. ఇక సైన్ లాడ్ ఉంటే సైన్ లాడే లీడ్ తీసుకుంటాడు కదా. మీకు ఆల్రెడీ ఉంది కదా, దిగ్బల రూల్స్ ఉన్నాయి కదా మీనా టు నాడి సిరీస్ లో, దానిలో చూడండి, వన్ పవర్ఫుల్ ప్లానెట్ ఓకే ఇన్ వన్ సైన్ అనేది చూడండి. ఓకే 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 సార్. షూర్ సార్. ఉమ్, సరే మరి, ఇంకా ఎన్ని ఉన్నాయి ఆ చిన్న చిన్న డౌట్స్? అంతే సార్ అంతే సార్. అయిపోయినాయా? సరే, ఆల్ ది బెస్ట్ మరి, నమస్తే. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.